తిరుపతి దుర్ఘటన బాధితులకు సీఎం పరామర్శపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారా సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో అస్వస్థతకు గురైన భక్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శిస్తున్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రిలో 29 మంది భక్తులు చికిత్స పొందుతున్నారు. ఆ చికిత్స పొందుతున్న భక్తులందరినీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి పరామర్శిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే విజయవాడ నుంచి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి చేరుకున్నారు. వచ్చి రావడంతోనే తిరుపతికి ఆయన నేరుగా నిన్న రాత్రి 8 గంటల సమయంలో టోకెన్లు జారీ చేస్తున్న సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న బైరాగపట్టిడ ప్రాంతానికి వెళ్లారు. బైరాగపట్టిడలో పద్మావతి పార్కును, అదేవిధంగా సర్వదర్శన టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రం రామానాయుడు పబ్లిక్ స్కూల్ ప్రాంతాన్ని కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. అటు నుంచి నేరుగా పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రికి వెళ్లి అక్కడ భక్తులను పరామర్శిస్తున్నారు. అక్కడి నుంచి తర్వాత నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనానికి వచ్చి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించారు. అదేవిధంగా అస్వస్థతకు గురైన భక్తులను కూడా పరామర్శిస్తున్నారు. వారి దగ్గర నుంచి కూడా సమాచారం సేకరిస్తారు. ఆ తర్వాత ఏడీ బిల్డింగ్లో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బైరాగపట్టిడలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం బైరాగపట్టిడలోని పద్మావతి పార్క్ కావచ్చు, లేకపోతే రామానాయుడు పబ్లిక్ స్కూల్ వద్ద నిన్న తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి టీటీడీ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు వివిధ ప్రశ్నలు సంధించారు. ప్రధానంగా పద్మావతి పార్కులోకి వెళ్ళి ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించారు. ఈ పార్కులో, పద్మావతి పార్కులో ఎంతమంది భక్తులు వేచి ఉండేందుకు పార్క్ సామర్థ్యం ఏంటి, ఆ సామర్థ్యానికి మించి భక్తులను పార్కులోకి అనుమతించారా, అసలు పార్కులోకి భక్తులను అనుమతించాలన్న ఆలోచన ఎవరిది? క్యూలైన్లలోకి అనుమతించి నేరుగా క్యూలైన్ల ద్వారా టికెట్లు జారీ చేయకోకుండా పార్కులోకి ఎందుకు అనుమతించి అక్కడ వేచి ఉండేలా చేశారు? పార్కులో నుంచి క్యూలైన్లలోకి అనుమతించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా తొక్కిసలాటకు ఎందుకు కారణమయ్యారో అన్న అంశాలను కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి టీటీడీ అధికారులను ప్రశ్నించారు. ఈ సర్వదర్శన టోకెన్లు తిరుపతిలోని 9 ప్రాంతాలలో 90 కేంద్రాలలో సర్వదర్శన టోకెన్లు జారీకి కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిని పూర్తి స్థాయిగా ప్రారంభం నుంచి పర్యవేక్షిస్తున్న జేఈఓ గౌతమిని అడిగి ఆయన తెలుసుకున్నారు. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఇక్కడికి ఈ టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాలకు భక్తులు ఎంతమంది వస్తున్నారు అన్న అంశాన్ని క్షేత్రస్థాయిలో మీరు ఎప్పుడైనా పరిశీలన చేశారని కూడా అడిగారు. భక్తులు ఉదయం అంటే ఈరోజు ఉదయం అంటే 9వ తారీఖు ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించినప్పటికీ 8వ తారీఖు అంటే నిన్న ఉదయం నుంచే 11 గంటల నుంచే టోకెన్ల జారీ కేంద్రాలకు భక్తులు వస్తున్న సమయంలో దానికి సంబంధించి మీరు ఎలాంటి ప్రణాళిక రూపొందించారు? భక్తులు ఇన్ని గంటల ముందు ఆ ప్రాంతాలకు చేరుకునేటప్పుడు అవి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లు కదా, ఆయా ప్రాంతాల్లో భక్తులు అన్ని గంటల పాటు వేచి ఉండేందుకు అవసరమైన వసతులు ఉన్నాయా? వసతులు కల్పించడానికి కూడా ఏమైనా తాత్కాలికంగా చర్యలు తీసుకున్నారా? లేని పక్షంలో భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే అంటే ఇవాళ 5 గంటలకు కాకుండా ముందే టోకెన్లు జారీ చేసే అంశాన్ని ఎందుకు పరిశీలించలేదు అని కూడా ప్రశ్నించారు. అదేవిధంగా సర్వదర్శనం టోకెన్లను తిరుపతి నగరంలో 9 కేంద్రాలు ఏర్పాటు చేసి జారీ చేయాలన్న నిర్ణయం ఏంటని కూడా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. సాంకేతికతను వినియోగించుకుంటూ ఆన్లైన్లో జారీ చేసేందుకు అవకాశం ఉంది, లేకపోతే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ టోకెన్లను సర్వదర్శన టోకెన్లను జారీ చేసేందుకు అవకాశం ఉంది కదా, వాటిని వైపు పరిశీలించకుండా ఎందుకు మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు అన్న సమయంలో జేఈఓ గౌతమి గతంలో ఇదే పద్ధతిని కొనసాగించారు అన్న సమయంలో ముఖ్యమంత్రి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. దరిద్రమైన నిర్ణయాలను గతంలో తీసుకున్నారని చెప్పి వాటినే కొనసాగిస్తారంటని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా క్షేత్రస్థాయి పర్యటన సమయంలో ముఖ్యమంత్రి సంధించిన ప్రశ్నలకు టీటీడీ అధికారుల వైపు నుంచి కానీ పోలీసుల వైపు నుంచి కానీ సరైన సమాధానాలే లేవు. సాధ్యమైనంత వరకు మౌన పాత్ర పోషించారు అధికారులు. ముఖ్యమంత్రి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేని పరిస్థితుల్లో అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రికి చేరుకొని అస్వస్థతకు గురైన భక్తులను పరామర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ తొక్కిసలాటలో 5గురు, అదేవిధంగా టోకెన్లు తీసుకునేందుకు క్యూలైన్లో వెళ్తూ అస్వస్థతకు గురై మరో మహిళ
మొత్తం 6 ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాణాలు కోల్పోయిన 6 భక్తులకు సంబంధించి కుటుంబానికి భరోసా ఇస్తూ ప్రభుత్వం ఇప్పటికే 25 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. ఆ పరిహారం సంబంధించి అదేవిధంగా మంత్రుల బృందం కూడా ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు ఓదార్చి వారికి ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని వివరించారు. మరోవైపు ఇప్పుడు ముఖ్యమంత్రి అస్వస్థతకు గురైన భక్తులను పరామర్శిస్తున్నారు. వారికి సంబంధించి కూడా పరిహారం ప్రకటించేందుకు అవకాశం ఉందని చెప్పి అధికారుల ద్వారా తెలుస్తుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత పరిపాలనా భవన్లోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనానికి చేరుకొని ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటి వరకు టీటీడీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలనా భవనానికి రాలేదు. తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా భవన్లోకి ప్రవేశించిన తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఇది కానున్నారు. అంటే ఈ జరిగిన సంఘటనను ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నారో అంశాన్ని ఇది ప్రస్ఫుటం చేస్తుందని చెప్పాలి. ఏడీ బిల్డింగ్లోకి తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనానికి చేరుకొని అక్కడ అధికారులతో, టీటీడీ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారంటేనే నిన్న జరిగిన సంఘటన పట్ల ముఖ్యమంత్రి ఎంత సీరియస్గా ఉన్నారో, ఆయన ఎంత కలత చెందారా అన్న అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఒకసారి. సో ఇలా వివిధ అంశాలన్నింటినీ క్షేత్రస్థాయిలో పర్యటించిన పరిస్థితులు కావచ్చు, భక్తులతో మాట్లాడుతున్న సమయంలో వారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, నిన్న జరిగిన సంఘటనలకు సంబంధించి ఇప్పటికే అధికారులు అందించిన సమాచారాన్ని వీటన్నింటిని బేరీజ్ వేసుకొని సమీక్షలో ఏ అధికారులను ఎలాంటి ప్రశ్నలు వేయనున్నారు, ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శ్వేత, ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్ తిరుపతి నుంచి.